ఈ వీడియోలో మనం అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ గురించి తెలుసుకుందాం. కనకదుర్గమ్మ తల్లి గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఈ గుడి విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. కనకదుర్గమ్మ తల్లి గుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయం. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. అమ్మవారి మూర్తికి 8 చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. అమ్మవారు త్రిశూలంలో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్నట్టు భంగిమలో ఉంటారు. ఇప్పుడు మనం అమ్మవారు ఇంద్రకీలాద్రిపై ఎలా వెలిశారో తెలుసుకుందాం. కృతాయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయంలో ఉండమని కోరాడు. అప్పుడు అమ్మవారు కీలుని ఒక పర్వతంలాగా నిలబడమని, కృతాయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చారు. ఇంద్రకీలాద్రి మీద దేవతలు అమ్మవారిని దర్శించడానికి పర్వతం దగ్గరికి రావడం వలన ఇంద్రకీలాద్రిగా పేరు మారింది. ఇక్కడ వెలిసిన మహిషాసురమర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గమ్మ అయ్యింది. ఇక్కడ అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది. జై దుర్గా.